ఇవాళ ఏపీ సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంత్రుల బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి సవిత, మంత్రి సత్యప్రసాద్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇవాళ ఏపీ సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంత్రుల బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి సవిత, మంత్రి సత్యప్రసాద్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇవాళ ఏపీ సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంత్రుల బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి సవిత, మంత్రి సత్యప్రసాద్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఏపీ సచివాలయంలో మంత్రుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ఈరోజు మంత్రులు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులు అధికారికంగా అమరావతి సచివాలయంలో బాధ్యతల స్వీకారానికి సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులకి శాఖల కేటాయింపు కూడా జరిగిన తర్వాత సెక్రటేరియట్ లో అధికారికంగా బాధ్యతల స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు 7 మంత్రులు ముహూర్త బలాన్ని చూసుకొని సచివాలయంలో తమ ఛాంబర్స్ లో సంతకాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో సచివాలయంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ రోజు జరిగేటువంటి ప్రమాణ స్వీకార బాధ్యతల స్వీకార మహోత్సవాలు, అదేవిధంగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటన, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళ రాజధాని మొత్తం కూడా పూర్తిగా కోలాహలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాలు కావడంతో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో బాధ్యతల స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అటు ముఖ్యమంత్రి కూడా రాజధాని ప్రాంతంలో పర్యటనగా ఉండడంతో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో పూర్తిగా అధికారికంగా సందడిగా వాతావరణం మనకి కనిపిస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.